వచ్చిన కోటీశ్వరులకు అందరికీ నా హృదయపూర్ణ ధన్యవాదాలు. శోభాని బాబు గురువు గారికి నా పాదాభివందనాలు. నేను వీడియో చూస్తూ ఉన్నాను శోభాని బాబుది, నాకు వచ్చి చూసినాక యశమాన్ వానికి ఒకే రోజు ఆ రోజు చూశాను. మరుసనాథ్ ఫోన్ చేసి సార్ ఇట్లా రావాలా నీకు అంటే, రావాలని మీ దగ్గరికి అంటే బెంగళూరులో ఉంది రండి మీరు అని చెప్పారు. వచ్చి ఇంకా వారం 2 రోజులు 3 రోజులు రావాలి కదా, రాసేటప్పుడే అనుకున్నాను నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ జరిగినాక నేను పోవాలా. నేను ఆ రోజే సైటు, 1 రోజు టోకను, 2 రోజు అగ్రిమెంటు, 3వ తారీఖు రిజిస్ట్రేషను. 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ₹1,00,000 ఇక్కడ పెట్టుకొని వచ్చాను. నేను ఉండేది కొడిగేళ్ళిలో ఉంటాను, నాది సొంతమూరు ఆంధ్ర. నా పిల్లలు 2 ఇంజనీరింగ్ చేస్తున్నారు. నా బాబుకి ఇంజనీరింగ్ 2 సంవత్సరాలు అయింది, ఇంక 2 లక్షలు కట్టాలా. 2 లక్షలు కట్టాలా, ఒకటే తూరి కట్టేసేయాలా, ఎట్లా నేను చేసేది అని నేను ఓకే నా కొడుకు చెప్పాను. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతాను. బ్యాంక్ మేనేజర్ లోన్ లేదా 2 ఏళ్ళు కట్టినావు కదా, 2 ఏళ్ళు ఇంక ఎప్పుడు మీరే కట్టుకోండి అన్నాడు. లేదు నేను చెప్పాను బ్యాంక్ మేనేజర్ నాకు అనుకూలము, నువ్వు బ్యాంకులో పోయేసి నీ ఫైల్ చూపించు, లోన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పినాను. అంతే. నైట్ చేసినాను, పొద్దున్నే 10 గంటలకు పోయినాడు, 2 lakhs రిలీజ్. అట్లే పొద్దున్నే తీసుకొని పోయి 2 లక్షలు కట్టేసినాడు. ఏం లేదు, ఇంక 5 monthsలో నా కొడుకు ఇంజనీరింగ్కి పోతాడు. నా కూతురు ఇంజనీరింగ్ చేస్తుంది, ఇంకో సంవత్సరం ఉంది. ఆ బిడ్డ కూడా ఉంది. 1వ తూరు చెప్పాను, 2వ తూరే 50,000 ఎట్లా అమౌంట్ వచ్చింది అట్లా కట్టేశాను. ఇల్లు మారాలని నేను, ఇల్లు మంచి ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఉంది. నా బిడ్డలు ఇంజనీర్ అవుతున్నారు, సింగిల్ బెడ్రూమ్ ఉంది, నాకు డబల్ బెడ్రూమ్ కావాలా అని చెప్పినాను. 3 రోజులు చేసినాను పర్మిషన్. 4 గంటలకు లేచి 3:45కి నాది లేచి 3 రోజులు చేశాను. 4వ రోజు మంచి ఇల్లు, డబల్ బెడ్రూమ్. వాళ్ళే వచ్చి నా దగ్గరికి 16,000 బాడీయే, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాయప్ప, నువ్వైతే ఉండు అన్నాడు. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, నీకు ఆడిస్తారు ఇండ్లు అని చెప్పాడు నా ఫ్రెండ్. నా దగ్గరికి వస్తాడు, నాకు ఇండ్లు ఇస్తాడు ఒక ఆయన చెప్పిన. ఆయన బైక్ వేసుకొని వచ్చి నాకు నువ్వు 16,000 అందరూ 20,000 ఇస్తామంట, నువ్వు 16,000 నాకు ₹1,00,000 అడ్వాన్స్ అన్నాడు. అట్లా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి 16,000 బాడికి మార్చేసినాను. నేను ఒక తూరి కూడా ఆల్రెడీ బాబు సార్కి ఫోన్ చేసినాను, వస్తాను నేను పోయిన సూరే. ఎందుకు రాలేంది అంటే, వచ్చి ఎందుకు అబద్ధం చెప్పాలా, ఎవరికి మోసం చేయాలా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినానంటే నానికా ఒక 10 మందికి వెళ్ళిపోవాలా. బట్ ఆ 10 మంది కన్నా నేను బాగుండాలా. నేను బాగుండగానే ఆ 10 మందికి నేను హెల్ప్ చేయగలను. నేనే బాగాలేకుంటే 10 మందికి ఎట్లా హెల్ప్ చేస్తాను, ఇదే నాది. అందుకే నేను పోయిన సంవత్సరం కూడా రాలేదు, పోయిన సూరు కూడా రాలేదు. మళ్ళీ ఇట్లే నేను అస్సాం పోవాలా దేవస్థానానికి అనుకున్నాను. నా దగ్గర అంతా కట్టేసిండాను, డబ్బు లేదు. ఏం చేసేదే, సరేలే నాకు సులభంగా ఫ్లైట్ టికెట్ వస్తుంది అని చెప్పు. మా ఊరిని ఇంకా నీకు కూడా నేనే ఫ్లైట్ టికెట్ చేస్తానని 10,000 అకౌంట్కి పంపించేశాడు. ఇక్కడ వేసాడు. అస్సాం నుండి వచ్చేది ఎట్లా, బిఎల్లో ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను చేస్తాను ఫ్లైట్ టికెట్ నీకు అన్నాడు. అది సులభం అయిపోయింది. నేను ఇంటికి పోవాలనుకున్నాను. సిలోన్ ఉంది ఊరు, అస్సాం పక్కలో. అక్కడ నేను రాను అన్నాను. నా ఫ్రెండ్ వచ్చేసి నువ్వు నా దగ్గర అనిపించుకొని పోయినాడు. అక్కడకు చూసుకొని వచ్చినాను. ఒక్క ఏరియాకి పోవాలంటే 1 lakh కావాలా. 10,000తో నేను అన్ని దేశాలంతా చుట్టుకొని వచ్చినాను. ఇది ఎవరు పిలుచుకొని పోయింది, విశ్వం. ఇది నేను నమ్మినాను, అందుకే నాకు అంతా మంచిది అవుతుంది. అంగడి మార్చల్లా, రియల్ ఎస్టేట్ ఆఫీస్ చేసినాను, మార్చల్లా. ఎలా మార్చల్లా, ఖాళీ చేయి అంటాను. నేను ఖాళీ చేయలేపా, ఇప్పుడు నాకు టైం కావాలా అని చెప్పినాను. లేదు పొద్దున్నే వస్తాను, ఖాళీ చేయలేను. నైట్ అడిగినాను, నాకు 3 నెలలు టైం కావాలా, ఆ మనిషికి నువ్వు ఏమని చేయను. అట్లే హాస్పిటల్లో పోయి జాయిన్ అయిపోయినాడు ఆ మనిషి 3 నెలలు. సరే ఈ 3 నెలలు నాకు ఎట్లా అంగడి కావాలి కదా, నేను బాడీకి ఇవ్వకూడదు, నేను బాడీ కట్టే కాయలేదు, నాకు ఫ్రీగా కావాలా అని ధ్యానం చేస్తున్నాను. శ్రీనివాసరాజు అని ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఆయన. తల్లి నాకు ఈ బాడీకి లేకుండా నాకు ఆఫీస్ కావాలా అన్నాడు. సరే నువ్వు ఒక అంగడి కట్టించుకో, నేనే నీకు 5 lakhs ఇస్తాను. 4 అంగడిలు నువ్వు బాడీకి నాకు ఒక అంగడి నువ్వు బాడీకి లేకుండా అని 3 సంవత్సరాలు నాకు అంగడి ఫ్రీగా ఇచ్చేసినాడు రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఇదే నాకు జరిగింది. తర్వాత మా ఇంట్లో ఊరికి పోతాను నేను నాకు జరిగింది చెప్తున్నాను. ఊరికి పోతా అంటే వాళ్ళు ఊరికి పోయారు, కదిరికి ఆంధ్ర పోయారు. నేను ఒకరినే పోలా 11 గంటలకు ఊరికి. ఒకరిని ఎట్లా పోయేది ఒకరినే నేను ఎట్లా పోయేది. మా ఆయన నాతో ఎప్పుడు మాట్లాడు, నేను వస్తాను నేను చెత్తకొని ఫోన్ చేసినాడు. 1 గంటకు తినాను, నడుచుకుంటూ పోయినాడు. పొద్దున్నే నేను నాడు పనుకున్నా, 4:30కి మా ఆయన లేడు. ఎట్లా వెళ్ళిపోయినాడు అంటే నా దగ్గరికి ఆ తల్లి పంపించింది జతలో.
నేను ఒక 2 కిలోమీటర్లు నడచాల మా ఊరికి. ఆ 2 కిలోమీటర్లు నడిచేదానికోసమో మా అన్న నన్ను నా దగ్గర జతకు పంపించింది. 4:30కి లేచి చూసి ఆయన లేడు, నేను ఉన్నాను. ఏమంటే వెళ్ళిపోయినాడు, అప్పుడు బెంగళూరులో ఉన్నాడు, వచ్చేసినాడు. ఇలా జరుగుతుంది. అదే గట్టికి నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రావాలా, నేను ఎలగకు పోవాలా, ఓ మీటింగ్ ఉంది ల్యాండ్ది. ఆ మీటింగ్కి నేను ఇక్కడ లేను. నేను ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకే, బట్ నేను ఇక్కడ లేకున్నా కూడా నేను ఆడ కూర్చొని మనసులో అనుకున్నాను అయిపోవాలని. ఆల్రెడీ ఆడ పోయి మీటింగ్ నడిచింది, మా పక్క సక్సెస్ అయిపోయింది. పోయి ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఇలా పనులు నేను ఏది నమ్ముకున్నానో అది 100% అవుతా ఉంది. మా ఇంట్లో కూడా అంతే. నేను నా మీద కోపం చేసుకుంటే కూడా నా భార్య మంచిది, ఈరోజు నాకు మంచి భోజనం పెట్టింది, నా మంచి బట్టలు కట్టుకుంది, మంచి లేస్తాను, స్నానం చేస్తాను, మంచి కాఫీ ఇస్తుంది, నాకంతా బాగా చూస్తుంది, నా బిడ్డ బాగా కాలేజీకి పోతున్నాడు, నా కొడుకు బాగా కాలేజీకి పోతాను, నా కూతురు పోతాను అని మేము అనుకుంటే వాళ్ళు అలాగే తయారవుతున్నారు. అప్పుడు ఇది సబ్జెక్ట్, విశ్వమణి సబ్జెక్ట్ అంటే ఇది విశ్వమణి సబ్జెక్టు అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను 3వ తూరు వచ్చిండేది, బట్ నేను అనుకుంటే వచ్చేస్తాను. బట్ నేనేమంటే నాకు ఏదన్నా జరగల్లా వచ్చి మైక్లో మాట్లాడాలా. ఊరూరుగా మాట్లాడేది ఏదేమో సినిమా కాదు. సినిమాలో చేస్తారు, డబ్బు తీసుకొని నటిస్తారు వాళ్ళు. మనం డబ్బులో ఏమిలా రియల్గానే నటిస్తాను అంటే డబ్బు వస్తుంది. మీ క్లాసు చాలా చాలా బాగుంది గురువుగారు. మళ్ళీ నీ పాదాలకి వందనాలు. నేను పొద్దున్నే సాయంకాలం నీ పేరు చెప్పుకొనే భోజనం చేస్తుంటున్నాను, నీ పేరు చెప్పుకొనే పనుకుంటున్నాను. భోజనం చాలా బాగుంది. ఇక్కడ అంతా భోజనం కూడా మంచిగా వాళ్ళు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా ఉండదు అంటున్నాడు. బట్ విశ్వమోహన్ బాబు గారు అక్కడ చూశారు అంటే చాలా బాగుంటుంది, ఈ హోటల్ కన్నా ఇంకా బాగుంటుంది. మీరంతా వచ్చి మంచిగా ఆలోచన చేసుకొని తర్వాత ఇంకోటి చెప్తాను, మీరు మంచిగా ఏది కోరుకుంటారో అది 100% అవుతుంది. మీరేమన్నా చెడ్డగా ఒక్క చూరు అనుకుంటే అట్లే అవుతుంది. పోయిన వీడియోలో నాది ఉంది, ఏమైంది అని అది నేను చెప్పకూడదు. అట్లా అవుతుంది. మంచిగా కోరుకోండి, ఏదైనా మంచిగా 100% జరుగుతుంది. కోటేశ్వర్లకి అందరూ 2025 ఈజ్ అ న్యూమరాలజీ 9 అనేది సకొత్త అద్భుతమైన నంబరు. మీరు లైఫ్లో 10 రూపాయలు ఖర్చు పెడతాను, కోట్ల రూపాయలు వచ్చే టైం ఇప్పుడు. గట్టిగా అనుకోండి, గట్టిగా నెరవేరుతుంది. మీరు విశ్వానికి దాన ధర్మాల్లో నువ్వు 1 రూపాయి ఖర్చు పెడతా నువ్వు 1000 రూపాయలతో సమానము. ఇప్పుడు అది వచ్చే టైము. మీరు కొత్తగా ఏం ప్రారంభించాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా వస్తుంది. బలంగా కోరుకున్నారా. డబ్బు సంపాద అనేది ఎప్పుడు మనుషుడు అనుకుంటాడో 24/7 365 డేస్. మనం ఒక రోజు పనికపోతాను దుడ్లు లేదు కదా. బెంగళూరులో బతకాలంటే చాలా కష్టం ఉంది, కానీ బతకాలంటే దుడ్లు కావాలి కదా. అనుకోండి, బాగా గట్టిగా అనుకునేవాడు డబ్బు సంపద. పాట పాడండి, విశ్వమ గురించి పాట పాడండి, ఖచ్చితంగా డబ్బులే. నిజంగా నేను అనుభవించినాను, అందుకే చెప్తాను. ఇవి వచ్చే ముందర ఈ లాస్ట్ జస్ట్ 1 వీక్లో నాకు జరిగిన ఇదే. నేను సరికి కూడా చెప్పలేదు క్లాస్లోనే. నేను ఏమైనా వస్తానని అంటే సరికి ఏమైనా చెప్పాలా అంటేనే వస్తాను. ఎలా అంటే నాకు అది రూఢి అయిపోయింది. చెప్తే వచ్చేదే వేరే, చెప్పకుండా వచ్చేది చెప్తాను చూడు జనాల్లో, దానికుండా గత్తే వేరే. దాని నేను చెప్తాను. ఎలా అంటే నాకు ఫ్రైడే నేను ఏమి అనుకోవడం లేదు. చిలకమ్మ నువ్వేమనుకుంటావో అది సాధించే టైం నీకు వచ్చింది, గట్టిగా అనుకో అన్నారు. సరే అని 2 రోజులు డబ్బు సంపద పాట పాడ, విశ్వం గురించి డబ్బు పాడ. సార్ విశ్వమణి బాబు గురించి పాట పాడ. విశ్వమా నేను క్లాసుకు పోయే పద్ధతికి ఏదైనా నేను అద్భుతం చెప్పాలా. ఊరికే పోయి క్లాసుకు కూర్చుంటే ఏమొచ్చే ప్రయోజనము? ఏమీ రాదు. నువ్వు 1వ క్లాస్కి వస్తాను అంతే, 2వ క్లాస్కి వస్తాను అంతే. ఫస్ట్ ఏమనుకుంటాడో దృఢ నిర్ధారం పెట్టుకో, ముందుకున్నాడు, అది సక్సెస్. నేను లాస్ట్ 1 వీక్ ఇంకా 333 మ్యాజికల్ నంబరు. నీ అదృష్టం మారుతుంది అంటే 333 నంబరు సార్ ఎన్నో వీడియోలో చెప్పిండారు, అది సత్యము. ఏంటికంటే దాంట్లో ఉండే రహస్యాలు అట్లాగుంటుంది. వాడు మాటే మంత్రం అయినోడు మన మాట మంత్రం కాకుండా ఉంటుందా? అయ్యే అవుతుంది. డబ్బులు ఉండే పవరే అదే. చెప్పండి, నిజంగా అవుతుంది. డబ్బు సంపద విశ్వం పాట పాడండి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు అనుకున్నది ఒకటి, అది ఇంకోటి వస్తుంది.
వస్తుంది. ఎందుకంటే విశ్వంలో అనంతము మిలినియరు, బిలినియరు, ట్రిలినియర్ అంతే వినిడరు. అదే విశ్వ సంపద ఎంతో ఉంది. నువ్వు దాంట్లో నువ్వు అడిగితే నీకు ఇంత కాదు, ఎంతో ఇస్తుంది. కానీ విశ్వం నమ్మలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారాల. నువ్వు మారే వరకు యావది రాదు. విశ్వం అనే సబ్జెక్ట్లో అనుమానం అనే పెద్ద రోగం వదలాలి. ఎవరు వదులుతారో భయము బద్ధకం లేకుండా వాడు విశ్వానికి రాకూడదు. నేనుండే చెప్తాను, ఎవరేమన్నా అనుకోనొచ్చు, కానీ విశ్వం అని బయట చెప్పు చూడు, యా మనిషి ఒప్పుడు. అదే ఇక్కడ ఏం నడుస్తుంది అంటే బయట ప్రపంచంలో సుళ్ళు చెప్పు, సుళ్ళుకు విలువ భారీ ఉంది, కానీ సుళ్ళు ఆపదు నిలిచేలేదు. నువ్వు కొడతావా 2025లో కుంభస్థలం కొట్టు. డబ్బులు అంటే కుంభస్థలం కొట్టాల. అయ్యా ఇంత అడిగేదానికి యాపదు యాది వచ్చేలేదు. కొడితే కుంభస్థలం కొట్టాలి. అట్లా కోరుకోండి విశ్వముని. కానీ మీరు మారాలి. అనుమానం, భయం, బద్ధకం ఎవరు వదిలి వస్తారో విశ్వం సంపూర్ణంగా బిడ్డలాగా మీరు జన్మించిండారంటే, మీరు పుట్టి లోక ప్రపంచంలో ఉండేతోడు అదొక రీతియే. మీరు విశ్వంలో వచ్చిండారు అంటే బిడ్డలాగా. 9 నెలలు మా తల్లి కానీ బయటికి వెళ్తారు, కానీ మమ్మల్ని భూమి తల్లి మేము పుట్టే వరకు సచ్చే వరకు విశ్వం మమ్మల్ని ఏలుతుంది. దానికే చెప్పేది విశ్వము అనేది. విశ్వం అని బాబు ఈశ్వరుడు చెప్తారు. ఈశ్వర స్వామినే ఏమంటే 7 లోకాలకి సప్త ఋషులను పంపించి ఎలాగా ధ్యానం ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పిండారో, అలాగే విశ్వం అని బాబు గారిని 7 లోకాలకి పంపించి నువ్వు ఎదుగు, నీ భవిష్యత్తు ముందు వచ్చి అని చెప్పిన ఏకైక వ్యక్తి విశ్వమణి బాబు గారు. నేను వచ్చేటప్పుడు సార్ నేను ఇట్లా అనుకుంటున్నాను, ఏం చెయ్యాలి సార్ అంటే, పట్టుకో విశ్వముని ఇంకా గట్టిగా పట్టుకో, నువ్వు అనుకోవడం నెరవేరటం నీకు వచ్చింది, అదృష్టవంత టైం వచ్చింది, నువ్వు గట్టిగా అనుకుంటావు అంటే అన్నీ అయ్యే అవుతుంది. ఎలా ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, మొన్న వరకు నేను డబ్బు సంపదాన్ని మామూలు ఏం చేయాలో చేస్తూనే ఉంటాను. 333 బస్సులకు వస్తుంటాను, ఎక్కడుంటాను, కానీ దాని వెనుక ఒక సీక్వెన్సీ మనకి ఇస్తుంది అంటే దాంట్లో ఏమో ఒక అర్థం ఉంది, ఊరికే రాదు. కానీ ఇది వచ్చింది తిరిగా 786. నేను బిజినెస్ చేయాలని 4 పోయి అడిగినాను, సర్టిఫికేషన్ కాలేదు. అమ్మ నాకు బిజినెస్ ఇచ్చేట్లుంటే 786 నెంబర్ వచ్చిందంటే నా అదృష్టమే మారిపోయానేది. ఇది నేను ఇప్పుడు జాబ్ ప్లేస్మెంటు, రియల్ ఎస్టేటు, ట్రాన్స్పోర్టు అన్నీ చేస్తున్నాను, కానీ నాదన్న బిజినెస్ కావాలి. ఏం చెయ్యాలి? నేనేమి ఊహించలేదు. ఇంకా అంగడి దగ్గర పోయి చూసి ఏమీ లేదు, ఇమేజ్ అనే వచ్చింది, చూసిండాను. నేనే ఒక పెద్ద బ్యాంగిల్ స్టోర్ పెట్టాలని నా మైండ్కి ఇచ్చింది విశ్వమా. ఆ విశ్వం దారిలో నేను నడుస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. నా దగ్గర ₹1 ఇన్వెస్ట్మెంట్ నేను అనుకోలేదు, కానీ నేను ఏమనుకొని ఉన్నానో అంతే. వాడే ఫోన్ చేసి, అమ్మ ఇట్లుంది, నువ్వు రా, నువ్వు డబ్బుల గురించి భయమే పడొద్దు, నేనే ఉండి నేనే నరుకుతాను అని చెప్తా ఉండారు. అంటే విశ్వం కాకుండా ఎవరండి మీకే? మీరు ఒక్కొక్కరు చప్పట్లు కొట్టేది మీ ఆశీస్సులు అందరికీ చెల్లినట్ల, మీకు ఎవరు చప్పట్లు కొడతారు? అది ఇంకా 100 మంది కొట్టేట్లా. దానికే మీరు ఎదగండి అని చెప్తా ఉండేది. ఇప్పుడు 1 క్లాస్కి వస్తాను, అయ్యో ఎదిగలేదు, డౌటు. ఎందుకు డౌటు? ఏంటికి భయము? ఏంటికి పిరికితనము? సబ్జెక్ట్లో యాపదే కానీ కుమ్ముతానే ఉండాల. సరే సార్ చెప్పేది అది కుమ్మండి, లయ్యండి. వచ్చిండారు పెద్ద వాళ్ళు ఉండారు. ఈరోజు పనుకొనుండే వ్యక్తి 14 లేసే తలకి లేదు కదా, ఉండేది కొన్ని జీవితాలే. ఆ ఉండే దాంట్లో వేరేవాడి గురించి దయచేసి ఆలోచన పెట్టుకోకండి. మీ ఫ్యామిలీ గురించి యోచన చేయండి, ఎదిగే గురించి యోచన చేయండి. దయచేసి నేను ప్రతి ఒక్కరికి ఇదే సార్, యా వీడియోనన్నా తీసుకో. ఫస్ట్ చెప్పేదేమి, నువ్వు నమ్ము, నువ్వు బయటికి రా, నువ్వు నీ మీద నమ్మకం పెంచుకో, అప్పుడే నువ్వు తయారవుతావు అని చెప్తాడది. ఎలా అంటే సార్ చెప్పేదానికి కారణం అదేనే. ఎవరు భయము బద్ధకం విడిసి విశ్వంలోకి అడుగు పెడతాడో బిడ్డని విశ్వమ్మ ఏలుకుంటుంది. ఇక్కడ మేము మాట్లాడుతున్నామంటే మా మాటలు కాదు, విశ్వశక్తి మమ్మల్ని మాట్లాడిస్తుండది. సార్ దగ్గర చూసుకుంటామంటే వైబ్రేషన్ అది నిజకనెక్ట్ అయ్యాలి మా చేతిలో. అది ఎవరు విశ్వశక్తిలో కనెక్ట్ అయ్యి ఉంటారో కరెక్ట్గా వాళ్ళకి అయ్యే అవుతుంది. దానికే నేను వచ్చే వరకు 333 786 333. నేను ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. నేనున్నాను అంగడిపై లాస్ట్ ఫ్రైడే చూసుకొని వచ్చినాను, ఎట్లుందో సేమ్ అట్లే ఉంది. 2 లక్షల బిజినెస్. మనం ఏం దుడ్ల గురించి ఆలోచించదు, నేనున్నాను. ఆ బిజినెస్కి వచ్చే కారణము విశ్వమణి బాబు గారే. విశ్వమణి బాబు సార్ది వీడియో చూస్తూనే ఉన్నాను. ఆ బిజినెస్ ఎలా చేయాలి,
ఎవరితో నువ్వు అడగకు, నువ్వు ఒక ఎజ్జ ముందుకై విశ్వమే నీ తోడు నడిపిస్తుంది అని చెప్పేది. దానికే విశ్వం నీ కనెక్ట్ కాండి అంటే 365 days 24/7 ఒకటి గోల్ పెట్టుకొని ఉండమ్మా, దాన్ని వదలకు. అది మేము సంపాదించే వరకు నీ నిద్ర అయిపోయింది. ఇప్పుడు పొందే టైం వచ్చింది, పొందే టైంలో నన్ను నిద్రపోతా అంటే నిద్రపోపిస్తూనే ఉంటుంది. కానీ ఆ నిద్ర ఇంకా బయట వచ్చేవాడు, నేను ఎదుగుతానే అన్నవాడు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి వస్తాడు. నిజంగా చెప్తాను, సబ్జెక్టు బాగుంది, పట్టుకోండి, దయచేసి పట్టుకోండి. దీంట్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అందరికీ కన్ఫ్యూజ్ ఉండే ఉంటుంది. ఎలాంటే దాని గురించి చెప్పలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తాను, కొన్నాళ్ళు టైం ఉంటుంది. ఒక విత్తనం వేస్తున్నా అంటే దాని టైం ఉంటుంది తానే. ఇప్పుడు ఒక విత్తనం వేసామంటే అది చెట్టు అయ్యి పెరుగయ్యి మాను కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది కదా, ఖచ్చితంగా పడుతుంది. కానీ ఒక విత్తనాన్ని, డబ్బు అనే విత్తనాన్ని మీ మైండ్లోకి వేసుకోండి. ఏమన్నా మీ బలమైన కోరికని కరెక్ట్గా పడుతుంది. కొన్నాళ్ళు పాడుతుంటేనే అన్నీ వచ్చేది. ఇవిడే రా అనేస్తే ఇవిడు బిడ్డలు పుడుతున్నట్లు పెరిగి కావాలా, పాలు కావాలా, బిడ్డకి పుట్టేతోడు ఏమేమి కావాలో అన్నీ అందించింది తానే. విషయం మీరేమి ఇస్తుంటారో పొల్యూషన్, బయట ఏమి ఇస్తున్నాము ఒక దాన ధర్మాలు. ఎవరైనా అమ్మ అంటే చాలు బయటకు పోతా ఉన్నారు. చూస్తాను ఈ క్షణానికి నేను చూస్తాను. ఒగ్గురున 10 పైసలు వేసేంత ఇది లేదంటే అంత మూర్ఖమైనారు జనాలు. నీ దగ్గర సహాయంకి వస్తా అంటే నువ్వు చూస్తాను చూడుకున్నట్లు దూరంగా పోతా ఉంటారు. దయచేసి ఎవరైనా ఒకరు చేస్తారా అని మనిషి ఒక ఆకలి తీర్చండి. ఎవరైనా ఒక పక్షులకి నీళ్ళు పెట్టండి. అది మీకు ఏమిటికంటే విశ్వ సంకేతం అని 100 కోట్ల%. సార్ నేను 100 కోట్లు చెప్పలేదు, కోట్ల %. వాడు చెప్పేది ఊరికే 100 అనేది అది లేదు, కోట్లని చెప్పు, కోట్లే వస్తాయి నీకు. దానికే చెప్తాండేది. విశ్వం అంటే సామాన్య విషయం కాదు. నేను చెప్తున్నాను సార్, బిజినెస్ చేస్తాను, ఇలా చెయ్యి, అవుతుంది, నువ్వు అనుకోన ఖచ్చితంగా అవుతుంది. దానికే బలంగా ఉండాలా, బలంగా కోరుకోనాలా. మేము చేస్తాము, చేసే తీరుతాము. అన్ని మనసులో వచ్చినామంటే 20-25 years మీ లైఫ్లో ఏమనుకుంటారో అది సక్సెస్ అయ్యే టైము. ఇప్పుడు తిరగా కళ్ళు మూసుకొని ఇస్తుంటే తిరగా 26 ఏ వస్తూ ఉంటుంది, ఏజ్ పోతూ ఉంటుంది, అంతే తప్ప మైండ్ సెట్ మారలేదు. మీరు మారండి, మైండ్ సెట్ అనుకోండి, మీ గోల్ని సాధించండి. వాడు బయట వాడు అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఎవరు ఏం చేస్తారో బయట వాడిని పట్టించుకుంటే మాత్రం ఎవరు ఉద్ధారం అయ్యాలి. దయచేసి చెప్తున్నాను, ఎదగండి, మీరు ఇంకా ఎదగాలి, కోటీశ్వరులు కావాలి. పెళ్ళమ్మ బిడ్డలు అనేది ప్రేమ పొందండి. ఫ్యామిలీలలో ఐక్యత అనేది ఉంది మెయిన్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకొకటే ఒకటి అడుగుతాను, దయచేసి మీ తల్లిదండ్రులు మీకు మీరు పుట్టేతోడు మిమ్మల్ని బయటికి ఇరిసింటే మీరు ఇంతవరకు ఇక్కడ దాకా వస్తాండ్రా ఎవరన్నా కానీ. దయచేసి తల్లిదండ్రులకి విలువ అనేది ఫస్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులకి ఎందుకు విలువ ఇస్తారో విషయానికి ఇచ్చట్లే లెక్క. దయచేసి ఎలాంటే ఎన్నో జనాలు బాగుంటేనూ తీసుకుపోయి అనాథాశ్రమంలో ఇడుస్తూ ఉన్నారు ఈ టైంలో. కానీ మీకు అట్లే అనాథాశ్రమంలో ఎవరన్నా ఇడిచింటే ఒక చిందిని ప్రేమించిండారు, ఒక చిన్నోడిని ప్రేమించిండారు అంటే ఆ చిన్నోడికి బర్త్డే వచ్చింది ఏమి ఇవ్వాలా అని కోరుతారు. మా చింది గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, దుడ్లు కావాలా, ఎవరో దగ్గర అప్పు తీసుకుపోయి రింగ్ అన్నా కానీ గోల్డ్ అన్నా కానీ కొని పెడతారు కదా. మీ తల్లిదండ్రులకు ఒక దినం కన్నా అమ్మ మీరు భోజనం చేసిండారా అని ఒక్కసారి నన్ను అడిగిండారా ఎవరన్నా చెప్పండి. దయచేసి చెప్తాను, మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీకు వాళ్ళకి ఏజ్ అయ్యట్లా, బిడ్డలు ఉండేట్లా, వాడు పోయి ఎవరి దగ్గరనో ఇవ్వండి అని ఏమీ అడగలేదు. జస్ట్ అమ్మ నాకు ఒక తుత్తు అన్నం అడుగుతారు, దానికే తీసుకుపోయి అనాథాశ్రమంలో నడుస్తుంది. న్యాయం ఇది. అన్నీ ఉన్నా నాకు టైం లేదు, మీకే టైం లేదంటే ఇంకా విశ్వానికి ఏం టైం ఇస్తారు మీరు? మీ తల్లిదండ్రులకి ఏమి ఇస్తారు టైము? దయచేసి మీ తల్లిదండ్రులకు విలువ ఇవ్వండి, విశ్వానికి రాండి. విశ్వం సబ్జెక్టు అద్భుతం. 7 లేఖల్లో వీళ్ళు మా విశ్వమణి బాబు సారు ఈజ్ ఎ సోలో పర్సన్. ఒకరు ఎవరి దగ్గర అన్న అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 2 లక్షలు అవుతుంది, 60 లక్షలు అవుతుంది, 70,000 అవుతుంది కదా. మా విశ్వమణి బాబు సార్ ఎవరన్నా రాని యాజ్ ఎ సింగిల్ పర్సన్. ఇప్పుడు కొన్ని ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి చిరాకు వస్తుంది. ఏమిటి గుర్తా, విశ్వశక్తిలో ఉంటారు. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోండి. ఎలాంటి విశ్వశక్తిలో ఉండేతారు వాడి మైండ్ ఇంకెక్కడో ఉంటుంది. అడిగింది, తల తినంది. దయచేసి అడగకండి. ఎలా అంటే వాళ్ళకి అడుగుతాడు తగ్గ కోపం వస్తుంది. మాకు అది అయింది. దానికే చెప్తా ఉండేది, అడుగుతారా ఉండేతోడు అడగండి. మీ డౌట్స్ ఏమంటారు సార్ చెప్పకుండా ఉంటారా? సరే ఆపదు వద్దు అనేలే. ఒక మాకు ఇంతని ఇచ్చిండారే. విశ్వమా అనే సబ్జెక్ట్ అన్ని స్కూల్లో ఇచ్చింటేనో ఇంత పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఎంతో జనాలు కోటీశ్వరులు అయ్యేవాళ్ళు. నేను ఇప్పటికీ కోరుకుంటాను, ఒక సబ్జెక్టు విశ్వము అనే సబ్జెక్టుని ప్రతి వాడుకు ఇచ్చిందంటే ఇంజబ్కి పాపాలు
నిజము. సబ్జెక్ట్ అన్నది ఇంకో ఎక్కడ పోతాను లేదంటే విశ్వం అని చెప్పు, ఎవరు నమ్మలేదు. ఎలాంటే దిగిన వాడికే తెలుసు దాని గుంతలో ఏమి అనేది. కానీ దయచేసి చెప్తున్నాను, వచ్చిండారు ఇక్కడ విశ్వమణి బాబు సార్ది వచ్చి దుడ్లు పెట్టి తీసుకొని పోయేది కాదు. సార్ ఏం చెప్పిండారు, ఒక్కొక్క మాట సత్యము అనుభవించే వాడికే. బంగడపల్లి మామిడి పండు అని సార్ చెప్తారు కదా, జల్దీ కొందరు పోయాలి. అదే ఆవకాయ అనండి, ఆహా అంటారు. ఆవకాయ అంటే అందులో నీళ్ళు ఊరుతాయి. ఎందుకంటే అట్లుంటుంది. కొందరికి ఇంకా మైండ్ సెట్ ఎదగలేదు. ఈ సబ్జెక్ట్లో ఎదగాలంటే చాలా ఉంది. ఆ డబ్బు సంపదకుండే విలువ, విశ్వమునుకుండే విలువ. సార్ ఏం చెప్తారో అఫర్మేషన్లు 99% కాదు, కోట్ల % సత్యము. వాళ్ళు ఏంటి చెప్తా ఉండరు అంటే వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ముందుకు రాని మన ఎదగాల అనేవాడికి ఈ స్టేటు వేరే స్టేట్కు పోయేంతది ఏముంది, వద్దు కదా. నేను ఓడేసాలు ధనవంతుడు అంటే ఈడు కోట్లు కొల్లగొట్టేంత శక్తి సరుకుంది. ఏంటి కొత్త నా ఎట్లా మీరందరూ ఎదగాలని ఇచ్చిన ఆ దేవుడికి ముక్కోటి దేవతలకు మనస్ఫూర్తిగా నేను దేవుడిని ఆశీర్వాదం కోరుతున్నాను. విశ్వమణి బాబు అట్లా వాళ్ళు ప్రసాది సోలో పర్సన్, యాజ్ అ సింగిల్ సోలో పర్సన్. మీరు వేరే దగ్గర అడుకోరండి. రెమెడీలు ఎన్ని కావస్తారో రెమెడీలు చెప్తారు, మీరు అది చేయండి ఇది చేయకండి. మన సబ్జెక్ట్లో అదొకటి లేదు, ఏమి రెమెడీలు లేవు. వేరే వాళ్ళ తంత్రాలు మంత్రాలు ఏడుదో చెప్తారు, మా దాంట్లో అది లేదు. నీ మాట ఏం మంత్రము, నీ మైండ్ ఏం చెప్తుందో సలహాలు ఇను. నువ్వంతా నువ్వేమనుకుంటావు అన్నీ సాధించు అని చెప్తా ఉంటారు కదా, దానికి మించినది ఏమీ లేదు. నేను ఇక్కడ వచ్చే వరకు 333 786 అమ్మా ఇది నాకు నేను బిజినెస్ చేయాలనుకున్నాను, ఇది సరేనా అంటే లేదు చెయ్యి 786 నంబర్. అట్లే వచ్చే వరకు కార్లను కింద అదే నంబర్ కనబడించింది అంటే నా అదృష్టం తలుపు తడుతుంది. ఎలాంటే విశ్వంలో కనెక్ట్ అయి ఉండేదానికి దానికే మీరు ఎదగాల. ఇక నేనే ఎదగాల అనే స్వార్థంతో ఎవరు వస్తారో ఖచ్చితంగా ఎదగలేరు. నేను ఉండదు స్వార్థం ఎప్పదు ఉండకూడదు. మా సార్కు స్వార్థం అనేది ఉండింటే మాకు ఇంతవరకు చెప్పి ఒక చిన్న పిల్లోడు భూమి మీద వచ్చినప్పుడు ఎట్లుంటాడో ప్రతి ఒక్కరికి ఎట్లెట్లా చెప్తారో ఫస్ట్ వాళ్ళు తీసుకునేది చదువు లేకుండా వాళ్ళకి ఇవ్వాలంటే బుద్ధి ఉండేవాడు చదివిన వాళ్ళు కానీ లేకుండా ఉన్నాడు అని ఆ మైండ్ సెట్ ఉంది కదా, ఎవరికి రాదండి చెప్పేదానికి. దానికి ఏమైనా విశ్వమణి బాబు సార్ అంటే వస్తారా, ఆ క్రియేటివిటీ వాళ్ళలో వచ్చేది ఎవరికి రాదు. ఆ ధ్యానం పొందాలా అంటేను ఊరికే కాదు, నిమిషంలో నువ్వు ఏమి ఇస్తావో 1000 కాదు కోట్ల % నువ్వు క్వశ్చన్ వేసి పడతాను టక్క టక్క ఆన్సర్ చెప్పే ఏకైక వ్యక్తి విశ్వమణి బాబు. దానికే చెప్తాను, నా పేరు విశ్వమణి అంబిక, నేను పెట్టుకోండాను విశ్వమణి అంబిక అని. నాది రియల్ ఎస్టేటు ట్రాన్స్పోర్టు అన్నీ ఉంది. కానీ నా మైండ్ సెట్ వేరే వాళ్ళ దగ్గర చేసేదేమి, నీ మైండ్ సెట్ ఉంది కదా పెంచుకోండావు, నువ్వే వేరే బిజినెస్ చెయ్యి అన్ని ఆలోచన చూపించి సార్ అప్పదన్నారు. చిలకమ్మ నువ్వు కోట్లు కొట్టే స్థాయికి ఎదుగుతావు, నీకు మైండ్ ఇంక 2 నాడు ఏదో నీకు అద్భుతం జరగబోతుందని. సరే ఏం చెప్పినారు, ఈ 10 నాడు వచ్చి అదే చెప్పిన. లాస్ట్ ఫ్రైడే అంగడి తీసుకొని డబ్బుల గురించి నేను ఆలోచనే చేసింది. వాడే ఫోన్ చేసి నువ్వు రాని చూపించిన మిరాకల్లో నడుస్తానే ఉంటుంది. నువ్వు దినము తెలుస్తా నేను అదృష్టవంతురాలంటే అదృష్టం తలుపు తట్టే, నేను అద్భుతం అంటే అద్భుతమే. నేను ఈరోజు పోతున్నానంటే పోతున్నానే. నీ చుట్టూ డబ్బే అంటే డబ్బే, నీ ఊహలో డబ్బే, నీ ధ్యానము డబ్బే, నువ్వు పంకంటేనో డబ్బే. మనిషి పుట్టాను ఇంకా సచ్చే ఒకటి డబ్బుల మీదే ఆధారపడి ఉంది. దానికి ఏం చెప్పదు ఎదగండి. మీ వీడియోస్ అన్ని కోట్ల % అందరూ చూస్తూనే ఉంటారు. కానీ చెప్తాను ఏమిటికంటే 2025 ఈజ్ ఎ లక్కీ నంబర్. నిజంగా చెప్తాను, ఇంకా ఎదగాలి. మీరేమేమి అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ కావాలి. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేను ఒక గోల్ పెట్టుకోండి, చిన్నది పెట్టుకోండి. ఫస్ట్ చిన్నది పెట్టుకోండి అని పోతా 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 పెద్దగా అయ్యేదే ఎగేసరి ఎక్కుతామంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. దయచేసి ఎదగండి, మంచి దీనికి రావాలని కోరుతున్నాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రావాలంటే విశ్వమణి బాబు సార్ తెలిస్తేనే డబ్బులు వస్తుంది అంటే మన జీవితంలో రాకుండా ఉంటుందా? వస్తుంది. అదే డబ్బుల కన్నా పవర్. థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా గురువు గారికి కృతజ్ఞతలు. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పటివరకు నేను 5 లక్షలు అప్పు తీర్చుకొని నేను ఒక స్థాయికి ఇచ్చే స్థాయికి నేను ఎదిగిన. ఇదంతా ఈ విశ్వం వల్ల, నా గురువు గారు విశ్వమణి బాబు గారు వల్ల.
నేను ఇప్పటివరకు ఏమీ సాధించింది ఏంటంటే నన్ను గురుగారిని సాధించడమే నాది అద్భుతం. అందుకు నా జీవితం ఉన్నంత వరకు ఈ విశ్వంతో నేను కనెక్ట్ అయ్యే ఉంటా. విశ్వమామ బాబు గారిని మాత్రం మరవకుండా ఉంటా. నేను ప్రతిరోజు మిర్రర్ వరకు ఈ మెడిటేషన్ కంటిన్యూగా ప్రతిరోజు చేస్తూనే ఉన్నా. నేను చేస్తుంటే నా కొడుకు ఇప్పటికి 1 ఇయర్ సార్, 1 ఇయర్లోనే నా కొడుకు వచ్చి మిర్రర్ దగ్గర వచ్చి నిలబట్టుకుంటున్నాడు. ఇది సాధ్యమైంది విశ్వం వల్ల ఇదంతా నాకు జరిగిందని నేను నమ్ముతున్నా. ఎస్, అందుకు ఈ క్లాసులో ఫుడ్ కానీ క్లాస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అందరూ మళ్ళీ దయచేసి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉంటే కూడా తెలుసుకొని మళ్ళీ అందరు చూడాలి, చూసి మళ్ళీ సబ్జెక్టులోకి ఉండి నిజాలన్నీ చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఒక వీడియో నా ఫ్రెండ్ పంపించింది. అంటే మేము శివుని దేవస్థానం జాస్తి పోతాము, ఏమీ నమ్మము. కానీ నా ఫ్రెండ్ ఇది చూడు బాగుంది అని పంపించింది. ఆ అమ్మాయికి కృతజ్ఞతలు. రుక్మణిని నేను చెప్పాను, మనకి దేవస్థానానికి పోతా అంటాము, మనకి దేవుడు ఇస్తాడు అనుకోండి, కానీ విశ్వమణి బాబు గారు మనకు దేవుడు అయ్యి మనకి ఒక సబ్జెక్ట్ పంపించినారు. వీళ్ళకి మాత్రం మనం ఎప్పుడు వదలకూడదు అని చెప్పాను అని చెప్పాను. పదే నాకు ఆ వీడియోలు పంపిస్తాను. అది ఆ అమ్మాయి ఏం వీడియో పంపిస్తుందా ఒక్కటి వదలకుండా 12 గంటలు అయితే నేను చూస్తూనే ఉంటాను సార్. నాకు చాలా ఖుషి అవుతుంది. కానీ నా పేరు నీలమ్మ, ఆనేకల్ ఇంకా వచ్చినాను. నాకు చదువు లేదు. అంటే నేను ఒక పొజిషన్లో ఉన్నాను. సమృద్ధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో నేను పనిచేస్తున్నాను. యలంక న్యూ టర్న్ హెడ్ ఆఫీసు. సమృద్ధి మంజునాథ్ ముళ్ళుబాగుల ఎమ్మెల్యే వాళ్ళు స్థాపన చేసినారు సార్. అందుకని నేను అక్కడ నా దగ్గర ఒక 5 జనము నా డౌన్లో పనిచేస్తున్నారు. నేను ఒక లీడర్ సిసి మెంబర్. నేను ఒక లాయర్ కోటేస్తున్నారు సార్ సిఎండి సార్ మాకు కోటేసే పొజిషన్ ఇచ్చిండారు. అంటే ఏజ్ లిమిట్లే గ్రేట్ అనుకోండి సార్. నేను మా కొడుకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. వాడు లాయర్ ఓదుతా ఉండేది, కానీ వాడు చెప్పాడు, అమ్మ లాయర్ ఇప్పట్లే రేపు మనము దుడ్డు ఉంటే కట్టి ఓదొచ్చు, నేను డబ్బు సంపాదన చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. నా కొడుకు చెప్పాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. చాలా ఖుషి. ప్రతి ఒక్కటి నేను ఏమేమి చూస్తాను ఏమేమి చేస్తాను మా కొడుకు చెప్తా ఉంటాను. మా కొడుకు చాలా ఖుషిగా వింటాడు. వాడే పొద్దున్న సార్ని మీట్ అయ్యి పరిచయం చేసుకొని పోయాడు. అమ్మ నువ్వు ఇప్పుడు చూసుకోరా, నెక్స్ట్ టైం నేను వస్తాను అని చెప్పారు. చాలా ఖుషి అవుతుంది. వినిపిస్తలే. నేను సార్ చెప్పినట్లు 3:30కే లేస్తుంటా. అంటే 4:35కు సారు జ్ఞానం కూర్చోనాలి అని చెప్పారు. మేమంతా చేస్తున్నాను. చేస్తున్నందుకు నాకు డబ్బు అవసరం ఉండేదానికి ఒక సంఘం రాపించాను. సంఘం రాపించినందుకే అది సుమారు 2-3 సతీలు పోయి నేను అంతా లేదు ఈ పొద్దు రాలే రేపు రాలే అని చెప్పేసి మేనేజర్ రాలేదు అని చెప్పేసి అత్తిపల్లిలో ఒక కెనరా బ్యాంక్లో లోన్కి అప్లై చేసాము. కాలే సోమవారం వస్తారు గ్యారంటీ అవుతుంది అని చెప్పారు. నేను మా కూతురు చెప్పాను, అమ్మ విశ్వమణి బాబు గారిది మన వీడియోస్ చూస్తున్నాము, ఖండితంగా దాన్ని అప్రిమేషన్ చేసుకుంటాము అని చెప్పాను. సరే అని చెప్పేసి మా కూతురు అమ్మ ఆయా అని చెప్పేసి అమ్మాయి పోయింది సార్. నేను బ్యాంక్లో పనిచేస్తా ఉంది కదా, అప్పుడు ఫోన్ చేసింది, అమ్మ సక్సెస్ఫుల్ అంటే అమ్మాయి చెప్పింది. అక్కడ పోయి ఫోన్ చేసి ఓకే అయితే నాకు ఫోన్ చేయి, నిన్ను అప్రిమేషన్ చేస్తూ ఉంటానని చెప్పాను సార్. నాకు చాలా ఖుషి అయింది సార్. 2 లక్షలు లోన్ ఇచ్చారు. పార్లర్ విత్ పార్లరును బ్యూటీ పార్లరు నేను ఓన్గా చేస్తున్నాను. అక్కడ ఐటమ్ 1 లక్షకి తెచ్చేసాను, ఇంకొక 1 లక్ష ఇంటికి పరిస్థితులు ఉంటాయి కదా సార్, అది అందుకని యూజ్ చేసుకున్నాను. చాలా ఖుషి అవుతుంది. తిరుగుమడి ఇంట్లో టిఫిన్ ఏం చేయాలా అనింది మా కూతురు సార్. అందుకని చిత్రాన్నం చేయమ్మా అని చెప్పి సార్, నాకు అది ఫుడ్ అంటే ఇష్టం. ఆమెకి సరే మా కొడుకు పలావ్స్ ఏమన్నాడు, పలావ్స్ ఇచ్చింది. దేవస్థానం పోతే చిత్రాన్నమే చెక్కింది సార్. నాకు చాలా ఖుషి అయింది సార్. ఆమెకి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒకటి డెవలప్మెంట్ కాలేదు మా కొడుకుది. అంటే పని సార్కి చెప్పాను, ఇట్లా కొడుకు కూతురు అంతా పెద్ద అయిండారు సార్, ఇంకా ఏమీ లేదు, మేము ఇల్లు కట్టాలా, పెండెంట్లు చేయాలా, చాలా జవాబుదారి చాలా ఉంది, ఈ తర పరిస్థితి అయిపోయింది అని చెప్తా ఉంటే
సార్ చెప్పారు మీరు ఒకసారి క్లాస్కి రండేమో, ఎక్కడి ఇంకా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆనేకల్ ఇంకా మాట్లాడుతూ, ఆనేకల్ ఎక్కడ వస్తుంది, బెంగళూరు సార్ అని చెప్పాను. బెంగళూరులో 29కి క్లాస్ ఉంది రండి అని చెప్పారు. సరే సార్ అని చెప్పేసి నాకు అడ్రస్ తెలియదే, మా కొడుకే నేను యాడికి పోను వాడే కార్లు తెచ్చి ఇడిసేసి పోతాడు. ఆవిడకి చాలా ఖుషి అవుతుంది సార్. ప్రతి ఒక్క ఆడబిడ్డలకు మగబిడ్డలకు ఒక ఎడ్యుకేషన్ లేని వరకు ఒక ఇక్కడ డెవలప్ అయ్యేకి చాలా ఈజీగా ఉంది. సార్ ఏం చెప్తారో మనం అదంతా చేసుకోకపోతే 100% సక్సెస్ఫుల్ అవుతాము. నాకు చాలా ఖుషి సార్. హ్యాపీ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫుడ్ బాగుంది, క్లాస్ సూపర్గా ఉంది సార్. అంటే ఇంకా తోడుకరావాలని చాలా ఖుషి. అంటే నా ఫ్రెండ్ అది నాకు పంపించింది సార్, ఈ విషయం చెప్పలేదు, అది నాకు పంపించింది, ఇది చూడు బాగుంది అని. కానీ ఆ అమ్మాయి రమ్మంటే రాలే. అంటే నాకేమో పరిస్థితులు వేరే ఉన్నాయి అని సార్, నెక్స్ట్ టైం గ్యారంటీ మీ దగ్గర చెప్పి నా ఫ్రెండ్ని తోడుకొస్తాను సార్ అని. ఆ అమ్మాయి ఏమో పరిస్థితుల వల్ల అసలు ఇంకొకసారి వస్తానని చెప్పింది. ఆ అమ్మాయి చాలా ప్రాబ్లంలు ఉంది. కానీ మనకి ఇదే శివుడు పంపించండి విశ్వనాథబాబు గారిని, శివుడే విశ్వమని వేడుకుంటారు అని చెప్పేసి ఒక జ్ఞానంలో కాశీలో విశ్వమని సారు శివ జ్ఞానం కూసుకునేతాడు విశ్వాన్ని కోరుకుంటాడు. అంటే మనము శివుని భక్తులు, విశ్వాని బాబు గారు శివుడు పంపించింటారు అనుకొని చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి ఇచ్చేసిన ధనవంతులకు, కోటీశ్వర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించిన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నాకు ఈ సబ్జెక్టు నేను ఒక సేఫ్ షాప్లో ఒక బిజినెస్ ప్రాజెక్ట్ చేసుకుంటా అంటే నాకు ఆల్రెడీ సార్ గారు క్లాస్ విన్నటువంటి ఒక మంజునాథ్ సారు, సింగమలే అంటారు ఆ సార్ పేరు అనమాట. ఆ సార్ నాకు అవకాశం కల్పించినారు. ఆ సార్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వమణి కృతజ్ఞతలు అనమాట. నేను నార్మల్గా ఇలాంటివంతా నమ్మును, కానీ విశ్వమణి బాబు గారు వీడియోస్ చాలా చూస్తూ ఉంటే దానివల్ల నాకు చాలా పాజిటివ్ అప్రిమేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, అదేవిధంగా మెడిటేషన్ కూడా చేస్తున్నాను. నాకు చాలా రిజల్ట్ అయితే చాలా ఉంది. విధంగా నేను క్లాస్ విశ్వమణి బాబు గారి క్లాస్ వింటా ఉన్నాను. నాకు మామూలుగా డబ్బులు డైలీ ఇంత డబ్బులు రావాలంటే ఆ కంపల్సరీ అంత డబ్బులు వస్తాను, కానీ కొన్ని రోజులు కొందరు పెండింగ్ పెట్టేస్తాను. ఆ డబ్బులు మెడిటేషన్ అంతా చేసిన రోజు చాలా రిజల్ట్ వచ్చింది. అప్పటికప్పుడే నేను వేరే వాళ్ళకి ఒక 20,000 డబ్బులు ఇచ్చినాను. ఆ డబ్బులు ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఈ రోజు ఇస్తాము రేపు ఇస్తామనేసి పోస్ట్ పోన్ చేస్తాను. మళ్ళీ ఒక గురువు గారి వీడియో చూసి నేను అప్రిమేషన్ చేసినాను. అప్రిమేషన్ చేసిన వాళ్ళే వెంటనే ఫోన్ చేసి రా సార్ మీకు మేము డబ్బులు ఇవ్వాలి కదా ఇస్తామనేసి వాళ్ళే వెంటనే ఫోన్ చేసి 20,000 రూపాయలు డబ్బులు తక్షణమే ఇచ్చినారు. నాకు ఆ రోజు చాలా నమ్మి థ్యాంక్ యూ.